మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో ప్రలోభాల పర్వానికి తెరలేపింది అధికార పార్టీ. ధర్మపురిలో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గ్యాంగ్ నోట్ల కట్టలనే నమ్ముకుంది. అందులో భాగంగానే ధర్మపురిలో ప్రతి వార్డులోనూ పెద్ద ఎత్తున డబ్బులను పంపిణీ చేశారు. అలా నోట్ల కట్టలను పంపిణీ చేస్తూ మంత్రి అనుచరుడు నిశాంత్ అడ్డంగా దొరికిపోయాడు. పెద్ద ఎత్తున నగదుతో పట్టుబడ్డాడు. జనం పట్టుకుని నిలదీయడంతో సమాధానం చెప్పడానికి అతను ఆగమాగమయ్యాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చూడండి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో ఒక మంత్రి అనుచరుడు నగదుతో దొరికిపోవడంతో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదా? పూర్తి అప్డేట్స్ ఏంటి? వాస్తవంగా మొన్న రాత్రి నుంచి నిన్న మధ్యాహ్నం వరకు కూడా ధర్మపురి ప్రాంతంలో దాదాపు 15 సీట్లు ఉంటాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార పార్టీ ప్రలోభాలపరం కొనసాగింది. ఇందులో అక్కడ మంత్రిగా అలాగే ఎమ్మెల్యేగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ముఖ్య అనుచరుడు ఉన్నటువంటి నిశాంత్ అనేటువంటి వ్యక్తి, నిశాంత్ రెడ్డి, ఆయన గొల్లపల్లి మాజీ సర్పంచ్ గా గతంలో పనిచేశారు. ఆయన ఈ ధర్మపురి పట్టణంలోని కందనకుంట అనేటువంటి ఒక ప్రాంతానికి రావడం జరిగింది. అయితే దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఆ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అక్కడికి రావడం జరిగింది. మీరు ఎవరు స్థానికేతరులు ఉండకూడదు అనేటువంటి నిబంధన ఉన్నప్పటికీ ఎందుకు రావడం జరిగింది అనేటువంటిది వారంతా కూడా చెప్పగా వాళ్ళు నీళ్లు నమ్మారు. ఈ క్రమంలో ఎంతో వచ్చినటువంటి మిగతా అనుచరుడు కూడా ఆయన కూడా వారి జేబులో నుంచి దాదాపు లక్షలాది రూపాయలు కూడా దొరికాయి. అయితే అక్కడ నుంచి తమకు బంధువులు ఉన్నారంటూ చెప్పేటువంటి ప్రయత్నం చేయగా బంధువుల ఇంటికి వెళ్ళినప్పటికీ అక్కడ వాళ్ళ బెడ్ లో కూడా దాదాపు లక్షల రూపాయలు కూడా దొరికాయి. అయితే పార్టీకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మంత్రిగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గెలవాలి, తన ఓడిపోతే ఒక మంత్రిగా తనకు అనేటువంటిది ప్రధానమంత్రి నేపథ్యంలో లక్షల రూపాయలు కూడా పంచినట్టు మనకు అర్థమవుతుంది. ఈ క్రమంలోనే మనం చూస్తున్నాం, విజువల్స్ లో చూసిన విధంగా స్థానికులు అంటే వాళ్ళ సోషల్ మీడియాలో మనం పెట్టినటువంటి విజువల్స్ ధర్మపురి కాదు, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా వైరల్ అవుతుంది. నిశాంత్ రెడ్డి అనేటువంటి గొల్లపల్లికి సంబంధించినటువంటి వ్యక్తి, అసలు మండలానికే సంబంధం లేనటువంటి వ్యక్తి ఏ విధంగా ఇక్కడికి వస్తాడు అనేటువంటిది వాళ్ళ వాదన. అలాగే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి అక్కడ లేనప్పటికీ మున్నూరు కాపులు ఎక్కువ ఉన్నారు. మొత్తం మున్నూరు కాపు వర్గమే ఆ కందనకుంట గ్రామంలో ఉంది. మీరు చుట్టాలు ఎక్కడ ఉంటారు అనేటువంటిది ఆ గ్రామస్తులను నిలదీసి ఈ క్రమంలోనే ఆ మంచంలో ఉన్నటువంటి డబ్బులతో పాటు జేబుల్లోంచి వాళ్ళ అనుచరుల దగ్గర నుంచి కూడా ఆ డబ్బులైతే దొరకబట్టి రెడ్డి హ్యాండెడ్ గా పోలీసులకైతే అప్పగించారు. మరి దీనిపైన మరి అధికార పార్టీ కాబట్టి పోలీసులు చర్యలు తీసుకుంటారా లేకపోతే తూతు మంత్రంగా వదిలేశారని మాత్రం తెలియాల్సింది. ప్రతీష. రైట్ సందీప్ రావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.